అక్రూడ్ రెవెన్యూస్ అండ్ డిఫర్డ్ రెవెన్యూస్. ఈ టాపిక్ అర్థం అవ్వాలంటే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటిదంటే కంపెనీకి క్యాష్ వచ్చినంత మాత్రాన ఎర్న్ చేసినట్టు కాదు, అంటే సంపాదించినట్టు కాదు. అలాగని కంపెనీకి క్యాష్ రానంత మాత్రాన ఎర్న్ చేయలేనట్టు కాదు, అంటే సంపాదించలేనట్టు కాదు. ఏంటి అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పుకోబోయే ఈ రెండు టాపిక్స్ తో మీకు విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ది అక్రూడ్ రెవెన్యూ. దీన్నే ఇన్కర్డ్ రెవెన్యూస్ అంటారు. కంపెనీ ప్రోడక్ట్ ని డెలివరీ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క క్యాష్ కంపెనీకి ఇంకా రానటువంటి రెవెన్యూస్ ని, అంటే కస్టమర్ కంపెనీకి బాకీ పడ్డ రెవెన్యూస్ ని అక్రూడ్ రెవెన్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక ప్రోడక్ట్ ని డెలివరీ చేసిన, బట్ మీరు ఆ ప్రోడక్ట్ యొక్క క్యాష్ నాకు ఇంక ఇవ్వలేదు, నెక్స్ట్ మంత్ ఇస్తా అన్నారు. అంటే నేను ఆ ప్రోడక్ట్ మీద ఆల్రెడీ రెవెన్యూస్ ని ఎర్న్ చేసినట్టే. ఇలా కంపెనీ కస్టమర్ కి ప్రోడక్ట్ ని డెలివరీ చేసింది, బట్ కస్టమర్ నుండి కంపెనీకి క్యాష్ ఇంకా రాలేదు, అంటే కస్టమర్ కంపెనీకి అప్పున్నాడు. ఇలా కంపెనీ ఆ క్యాష్ ని ఆల్రెడీ ఎర్న్ చేసింది కాబట్టి ఈ అక్రూడ్ రెవెన్యూస్ ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో రెవెన్యూస్ లో యాడ్ చేస్తారు. బట్ ఆ క్యాష్ ఇంకా రాలేదు కాబట్టి కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ లోపల అకౌంట్ రిసీవబుల్స్ లో అది ఉంటది. సో అర్థమైంది కదా, అక్రూడ్ రెవెన్యూస్ వల్ల కంపెనీ యొక్క రెవెన్యూ పెరుగుద్ది, బట్ క్యాష్ రాలేదు కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్ లోపల అకౌంట్ రిసీవబుల్స్ రూపంలో ఆ నెంబర్ ఉంటది. సెకండ్, డిఫర్డ్ రెవెన్యూస్. కంపెనీ ప్రోడక్ట్ ని డెలివరీ చేయక ముందే అడ్వాన్స్ గా రిసీవ్ చేసుకున్న క్యాష్ ని డిఫర్డ్ రెవెన్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ప్రోడక్ట్ ని ఇంకా డెలివరీ చేయలే, బట్ మీరు నాకు అడ్వాన్స్ గా క్యాష్ పే చేసిర్రు. నేను ఆ ప్రోడక్ట్ ని మీకు డెలివరీ చేసేంత వరకు నేను మీరు ఇచ్చిన క్యాష్ కి మీకు అప్పున్నట్టే. అంటే నా దగ్గర మీ క్యాష్ ఉంది, బట్ నేను దాన్ని ఇంకా ఎర్న్ చేయలేదు. ఇలా కంపెనీ ప్రోడక్ట్ ని డెలివరీ చేయక ముందే కస్టమర్ ను తీసుకున్న డబ్బులు అనేది ఒక విధంగా అప్పు లాంటిది. అండ్ ఆ క్యాష్ ని కంపెనీ ఇంకా ఎర్న్ చేయలేదు కాబట్టి ఈ డిఫర్డ్ రెవెన్యూస్ ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ యొక్క రెవెన్యూస్ లో యాడ్ చేయరు. ఆ క్యాష్ బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ పార్ట్ లో డిఫర్డ్ రెవెన్యూస్ గా ఉంటుంది. కంపెనీ ఆ ప్రోడక్ట్ ని డెలివరీ చేసిన తర్వాత ఆ క్యాష్ డిఫర్డ్ రెవెన్యూస్ లో నుండి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఉన్న రెవెన్యూస్ లో యాడ్ అవుతుంది. సో ఫైనల్ గా అక్రూడ్ రెవెన్యూస్ అంటే కంపెనీ ప్రోడక్ట్ ని డెలివరీ చేసినాక కొంత టైం తర్వాత వచ్చే క్యాష్, బట్ ఈ క్యాష్ ని కంపెనీ ఎర్న్ చేసినట్టే. అండ్ డిఫర్డ్ రెవెన్యూస్ అంటే కంపెనీ ప్రోడక్ట్ ని డెలివరీ చేయక ముందే అడ్వాన్స్ గా వచ్చిన క్యాష్. ఆ కంపెనీ ప్రోడక్ట్ ని డెలివరీ చేసేదాకా ఆ క్యాష్ ని కంపెనీ ఎర్న్ చేయనట్టే. ఇది అక్రూడ్ రెవెన్యూ అండ్ డిఫర్డ్ రెవెన్యూస్ గురించి. నెక్స్ట్ వీడియోలో EBITDA గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా జై హింద్.